ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. 7 ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అనే టాపిక్లో మనం ఆత్మీయ జీవితానికి ఉండాల్సిన 7 అంశాలను తెలుసుకున్నాం కదా. అందులో మొదటిది అయిన పర్పస్ అంటే మన జీవితానికి అసలు ఉద్దేశం ఏంటి, మనం ఎటువంటి జీవిత గమ్యాన్ని కలిగి ఉన్నాము, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. The purpose of life is not to be happy. It is to be useful, honorable, compassionate, and have it make some difference that you have lived and lived well. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. జీవిత లక్ష్యం అంటే మనం సంతోషంగా ఉండటం కాదు, కానీ మనం జీవించాము మరియు బాగా జీవించాము అని చెప్పటమే కాక అందరికీ ఉపయోగకరంగా, గౌరవంగా, కరుణ కలిగి జీవించి ఏదో ఒక మార్పు చూపించాము అని చెప్పటమే అని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ గారు చెప్పారు. ఈ జీవిత లక్ష్యంలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది గోల్ ఓరియంటేషన్, అంటే మనము మన లక్ష్యం పట్ల ఎటువంటి ధోరణి కలిగి ఉన్నాము. అట్లాగే రెండవది పర్సనల్ మీనింగ్ఫుల్నెస్, అంటే వ్యక్తిగతంగా ఎటువంటి అర్థవంతమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలనుకుంటున్నాము. అలాగే ఎ ఫోకస్ ఆన్ ఎయిమ్స్ బియాండ్ ద సెల్ఫ్, అంటే మనల్ని మించి మన లక్ష్యాలపై దృష్టి పెట్టడం అనేది 3 అంశాలుగా మనం అనుకోవచ్చు. జీవిత లక్ష్యం అనేది సుదీర్ఘమైనది, సాధించాలి, నేను ఇందుకే పుట్టాను అని ఒక మనిషికి వెనుక ఉండి నడిపించేదే జీవిత లక్ష్యం. Many persons have a wrong idea of what constitutes true happiness. It is not attained through self-gratification, but through fidelity to a worthy purpose. by హెలెన్ కెల్లర్. నిజంగానే ఒక్కోసారి మన సంతోషాలని, లక్ష్యాలని రాంగ్ ప్లేసెస్లో వెతుక్కుంటాం. మనీ ఎర్నింగ్ నా ప్యాషన్, ఇలా ఏదో ఒక దాంట్లో మన హ్యాపీనెస్ డిఫైన్ చేసుకొని దాంట్లో తృప్తి పడుతూ ఉంటాం. అది సాధించటానికి, ఆ స్టేటస్ని మనం డిఫైన్ చేయటానికి మనం అనుకున్న దాన్నే లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించటానికే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ నిజంగా ఇంకొకరికి ఉపయోగకరమైన లైఫ్ మనం జీవించట్లేదు. మన గోల్లో మన హ్యాపీనెస్ ఉంది, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉంది, కానీ అందరి మేలు మనం చూడటంలో కొంచెం స్వార్థంగానే ఉండిపోతాం. మనందరికీ లైఫ్లో గోల్స్ ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవటానికి లైఫ్ అంతా ట్రై చేస్తూనే ఉంటాం. మనకి అంబిషన్స్, గోల్స్, అచీవ్మెంట్స్, బిజినెస్ చేయాలని ఒకళ్ళ లైఫ్ అంబిషన్, సైంటిస్ట్ అవ్వాలని ఇంకొకరి డ్రీమ్ కావచ్చు. డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, అచీవ్ బిగ్, వర్క్ హార్డ్, థింక్ వైజ్, రీచ్ ద డెస్టినేషన్. ఇలా మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని అడ్డంకులు వచ్చినా సరే వాటిని డీల్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఇవాళ రోజుల్లో ఒక పిల్లోడిని నువ్వు లైఫ్లో ఏం సాధించాలి అనుకుంటున్నావంటే నేను క్రికెటర్ని అవుతాను, లేకపోతే అలా అవుతానో ఎలా అవుతానో చెప్తారు. పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఒక ఎయిమ్స్, గోల్స్తో ఉండండి, అందరి లైఫ్ హిస్టరీ చదవండి, తెలుసుకోండి, వాళ్ళని చూడండి ఎలా ఉన్నారు, ఏం సాధించారు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. లైఫ్ అంతా అంబిషన్స్, గోల్స్, అచీవింగ్ వెంట పడటంలోనే సరిపోతుంది. బాగా చదువుకొని మంచి జాబ్ చేసు, బిజినెస్ చేసు, మన ఫ్రెండ్ అది చేశాడు ఇది చేశాడని నేను అలానే చేద్దాం, సక్సెస్ తెచ్చుకుందాం అన్న ఆలోచనతో పని చేయటం అండ్ ఎర్న్ చేయటం. అసలు మన లైఫ్ పర్పసే నేను ఏదో ఒకటి సాధించడానికి పుట్టాను, కరెక్టే. అసలు రియల్ పర్పస్ అంటే మన కెరీర్లో సక్సెస్, అబ్రాడ్లో జాబ్, ఫుల్ సెటిల్డ్ లైఫ్ విత్ కార్ అండ్ బిగ్ హౌస్, అండ్ హ్యాపీనెస్ ఇన్ రిలేషన్స్ అండ్ పీస్ఫుల్ లైఫ్. ఉండే కొద్దీ ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. కానీ ఒక్కసారి మళ్ళీ ఆలోచిస్తే మనం ఎంత సంపాదించినా అది మనకు తృప్తిస్తుందా? మన కంఫర్ట్స్, ఎర్నింగ్స్ మనకి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ అవుతాయా? మన రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయా? నేను బై ప్రొఫెషన్ ఫిజియోథెరపిస్ట్ని. చాలా వరకు లైఫ్లో అన్ని ఏజెస్ వాళ్ళతో అండ్ డిఫరెంట్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాను. సీనియర్ సిటిజన్స్తో మాట్లాడుతుంటే లైఫ్ ఏంటో అర్థమవుతుంది. వాళ్ళ లైఫ్ అంతా చాలా వర్క్ చేస్తారు.
పిల్లలు సెటిల్ అయిపోతారు, మంచి లైఫ్, మనీ, స్టాటస్, వెల్ సెటిల్డ్ లైఫ్. బట్ చివరికి చాలా మందికి నేను ఇది చేశాను, అది చేశాను, చాలా మందికి సహాయం చేశాను, ఇప్పుడు నేను కేవలం ఒక వెజిటబుల్ లాగా ఇంట్లో కూర్చొని ఉన్నాను, ఎవరైనా వస్తే చాలు వారితో కాసేపు టైం స్పెండ్ చేస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అన్న ఆలోచన ధోరణిలో వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ మంది అన్ని చూశాను ఇంకా హ్యాపీగా ఉన్నాను అని చెప్పిన వాళ్ళని నేను చూశాను. యంగ్ పీపుల్, అన్ని క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు, చదువు, స్టాటస్, మనీ, జాబ్ అన్నీ ఉన్నవాళ్ళు కూడా లైఫ్ స్ట్రెస్ అండ్ అచీవ్మెంట్ రేస్లో పడిపోయి టైం తెలియలేదు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు అని అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది బయటపడలేని వ్యాధులతో బాధపడుతూ ఏదో ఒకటి సాధించాలి, తెలివి ఉంటుంది, డబ్బు ఉంటుంది, స్టేటస్ ఉన్నా కానీ ఈ అనారోగ్యం, ఈ డిజీజ్ ఏదైతే ఉందో నా లైఫ్ పర్పస్నే ఆగిపోయేలా చేసింది, అసలు నా లైఫ్ కంటూ ఒక పర్పస్ లేకుండా అయిపోయింది అని ఎంతో బాధపడే వాళ్ళని కూడా నేను చూశాను. కారణం ఏదైనా కావచ్చు, లైఫ్లో ఏదో ఒక వెలితి కొరత మన వెనక ఉంటుంది. ఒక్కోసారి మనకి అర్థం కాకపోయినా ఏదో ఒక టైంలో ఇది ఇంతేనా, లైఫ్ ఇంత రొటీనేనా, అసలు నేను ఎందుకు క్రియేట్ చేయబడ్డాను, నా లైఫ్ ఎటుపోతుంది అన్న ప్రశ్న మనకు చాలాసార్లు వచ్చే ఉంటుంది. మనం ఏదో భయాల వల్ల అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతాం. దానివల్ల ఒక్కోసారి మనకి తెలియని దారిలో వెళ్ళి మనం అనుకున్న ఎయిమ్స్లో నుండి బయటకు రాకుండా మనం ఏదైతే డిఫైన్ చేసుకున్న లక్ష్యాలు ఉంటాయో ఆ గోల్స్లో ఉండిపోయి అసలు మన లైఫ్ పట్ల రియల్ పర్పస్ ఏంటో, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు అన్న ఆలోచన లేకుండా మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని దాని ద్వారా మన హార్ట్ ఇంకే విషయాన్ని తీసుకోకుండా మన హృదయం కఠినత్వం అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అసలు మన పట్ల దేవుని ప్రణాళిక తెలుసుకునే ఆలోచనే మనకి ఉండదు. దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోకుండా మన సొంత ప్లాన్స్ కానీ, మన సొంత ఆలోచనలు, డైరెక్షన్స్ కానీ, గోల్స్ కానీ ఖచ్చితంగా మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవు, మన లైఫ్కి యూస్ఫుల్గా కూడా ఉండవు. రిక్ వారెన్ అనే ఆయన ఏమన్నారంటే, ఏ పర్పస్ డ్రివెన్ లైఫ్ ఈజ్ one that is intentional, focused and fulfilling. It's a life that aligns with your values, passions and strengths and makes a positive impact on the world. అంటే మన లైఫ్కి ఇది చేయటం అది చేయటం నా గోల్ అని అనుకుంటున్నాం, కానీ మన సెల్ఫ్ని అంటే మనకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం, దాని ప్రకారం లైఫ్ని డైరెక్ట్ చేసుకోవటం వలన మన లైఫ్కి ఒక మీనింగ్ అండ్ పర్పస్ రాదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సామెతలు 3వ అధ్యాయం 5 నుండి 6 వరకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనం ఉద్దేశం లేకుండా క్రియేట్ చేయబడలేదు, అది అందరికీ తెలుసు, కానీ ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవటంలోనే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుడు మనల్ని సృష్టించక ముందే మన జీవితం పట్ల ఒక ప్రణాళికతో మనల్ని సృజించాడు. ఆ ప్రణాళికను మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో కూడా ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనంలో, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మన సొంత ప్రణాళిక కాకుండా
దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, ఆ లక్ష్యాన్ని మనం కలిగి ఉండటం వలన మనకు ఆశ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, సక్సెస్, శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం లభిస్తాయి. దీనివల్ల నిజ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనగలిగే శక్తి, విశ్వాసము దేవుడు మనకిస్తారు. అట్లాగే ఈ పాజిటివ్ పర్పస్ అంటే దేవుడు మనకిచ్చిన ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దాని వలన మన జీవితంలో మనకు ఒక స్పష్టత, డైరెక్షన్, అట్లాగే ప్యాషన్, మోటివేషన్, సంతృప్తి, సాటిస్ఫాక్షన్ కూడా మనకు దేవుని ప్రణాళిక ద్వారా లభిస్తాయి. దేవుడు మనల్ని ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి సృష్టించారు. మన కోసమే ప్రత్యేకంగా ఎవరి కొరకు వారి యొక్క ప్రణాళికను ప్రత్యేకంగా ఆయన డిజైన్ చేశారు. దానికి మన స్టేటస్తో కానీ, మన ఉన్న స్థితిగతులతో కానీ, మన శారీరకంగా మనం కలిగి ఉన్న లక్షణాలతో కానీ, ఏ దేశానికి చెందామా అన్న దానికి కూడా ఆయనకు సంబంధం లేదు. ఆ పర్పస్ని మనం తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించాలి. అప్పుడు ఆయన మనకి ఆ విషయాన్ని ఆ పర్పస్ని మనకు తెలియజెప్తారు. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనము, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫల చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. మనం ఎప్పుడైతే ప్రభువుకు మొరపెడతామో అప్పుడు మన జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళికను మనకు తెలియపరుస్తారు. క్రైస్తవులుగా మన ముఖ్య ఉద్దేశం ప్రభువును సేవించటం, ఆయనను మహిమపరచటం, ఆయన ఆజ్ఞలను అనుసరించటం, సువార్త ప్రకటించటము, అలాగే ప్రభువు మనల్ని ఎలా జీవించమని కోరుకుంటున్నారో అటువంటి జీవితాన్ని జీవించటానికి ఇష్టపడటం. చివరగా మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము. ఆయన లేకుండా మనము ఏమీ చేయలేము. ఆయనలో ఫలించకుండా కేవలము క్రైస్తవ్యం అనే ట్యాగ్ ఉంచుకొని మనం అన్ని సాధించాలి అనుకుంటే ఏమీ సాధించలేము. ఆయనలో మనం ఫలించగలిగి, ఆయనలా మనం ప్రేమించగలిగినప్పుడే మనం ఒక అర్థవంతమైన జీవిత లక్ష్యాన్ని మనము సంతోషంగా జీవించగలము. ఎందుకంటే మనం దేవుని స్వరూపమై ఉన్నాము. ఆ స్వరూపములో దేవుని ప్రేమ ఉన్నది, దేవుని కరుణ ఉన్నది, ఆయన జ్ఞానం ఉన్నది, ఆయన జాలి ఉన్నది. అందులోనే దేవుని దగ్గరికి చేరటానికి మనకు మార్గం ఉన్నది. కనుక ఒక పర్పస్ఫుల్ లైఫ్ జీవించాలి అంటే అది దేవుని ప్రణాళికను మనం తెలుసుకొని దానికి లోబడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఆత్మీయపరంగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. Hello viewers, if you like this video, please like and subscribe and share to your friends. Thank you.